హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హ్యాపీగా ఉండండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది, నాకైతే వాట్సాప్ చేయండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే థర్డ్ పర్సన్ గురించి. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన మీ పర్సన్ తన తప్పు తెలుసుకుని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా? ప్రజెంట్ ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. అలాగే ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా వర్తిస్తుంది ఈ రీడింగ్. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐ యామ్ సో హ్యాపీ. రిజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని చెప్పి అర్థం చేసుకోండి. 30-50% మీకు రిజనేట్ అయినా కూడా ఈ రీడింగ్లో ఉన్న మెసేజెస్ మీకు వర్తిస్తాయి. రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో స్టార్టింగ్ తెలుసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ థర్డ్ పర్సన్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ పార్ట్నర్ అయితే, మీ రిలేషన్ అయితే థర్డ్ పర్సన్స్ గురించి అయితే మీ నుంచి మీ పార్ట్నర్ అయితే వాకవే చేశారు. మేషం, సింహం, ధనుస్సు ఈ రాశులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీరైనా లేదంటే మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు. ఫైర్ ఎనర్జీ. రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరికి కూడా చాలా గొడవలు అయితే జరిగాయి. మీ ఇద్దరికి ఇష్టం ఉన్న థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా డిస్టర్బెన్స్ అయితే జరిగాయి. మీ ఇద్దరి మధ్యన అయితే చాలా లవ్ ఉంది పాస్ట్లో ఇద్దరికి కూడా. బట్ ఈ థర్డ్ పర్సన్ వల్ల అయితే మీ ఇద్దరి మధ్యన చాలా డిస్టర్బెన్స్ అయితే జరిగాయి. అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒంటరి చేసి మీ నుంచి అయితే వాకవే చేశారు. ఈ థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్యన రాకముందు మీ ఇద్దరి మధ్యన అయితే చాలా మంచి బాండింగే ఉందని తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా ఇద్దరి మధ్యన కూడా చాలా లవ్ అయితే ఉంది. బట్ ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్యన వచ్చారో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఒంటరి వారు చేసి మీ నుంచి అయితే వాకవే చేశారు. బట్ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చారో మీ పర్సన్లో అయితే చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. మిమ్మల్ని పట్టించుకోకుండా పక్కన పెట్టడం, ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం, మీతో మాట్లాడడం తగ్గించడం, మీపై లవ్ తగ్గడం. సో మీరు మీ పర్సన్ని మాట్లాడమని బ్రతిమలాడారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు పాస్ట్లో అయితే మీ పర్సన్ నుంచి అయితే మీరు ఫేస్ చేశారని తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే మీ పార్ట్నర్పై మీకు చాలా లవ్ అయితే ఉంది. ఆ లవ్ని కంట్రోల్ చేసుకోలేక మీరు పాస్ట్లోని మీ పార్ట్నర్ని మాట్లాడమని చెప్పి బ్రతిమలాడి అడగడమా, లేదంటే మీ పార్ట్నర్ని కమ్యూనికేట్ చేయడం, మీ పార్ట్నర్తో మాట్లాడడానికి ట్రై చేస్తే మీ పార్ట్నర్ మీతో మాట్లాడకుండా ఉండడం, మీకు అబద్ధాలు చెప్పడం, ఇలాంటివన్నీ చేశారు పాస్ట్లోని. మీ పర్సన్ మీ విషయంలో అయితే మిమ్మల్ని దూరం పెట్టారనే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ థర్డ్ పర్సన్ వల్ల. పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ని ఎంత ప్రాధేయపడి మీ పార్ట్నర్పై ఉన్న లవ్ని కంట్రోల్ చేసుకోలేక ఈ థర్డ్ పర్సన్ని వదిలేసి మీతో న్యూ బిగినింగ్ చేయమని, మీతో లైఫ్ కంటిన్యూ చేయమని మీరు ఎంత అలా బ్రతిమలాడినా కూడా మీ పార్ట్నర్ అయితే పట్టించుకోలేదు. మీ పార్ట్నర్ అయితే ఈ థర్డ్ పర్సన్కి అట్రాక్ట్ అయ్యారు. పాస్ట్లో మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని ఒంటరివారిని చేశారు. మీ పర్సనల్ లైఫ్లో వేరే వ్యక్తి ఉన్నారని తెలిసినా కూడా మీ పార్ట్నర్ని అయితే మీరు వదిలి ఉండలేకపోయారు. అంత
కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అయితే మీ పార్ట్నర్పై అయితే మీరు చూపించారని తెలుస్తుంది పాస్ట్లో ఖచ్చితంగా. ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో వేరే థర్డ్ పర్సన్ ఉన్నారని తెలిసి కూడా మీరు ఆ పెయిన్ని మీరు భరించలేకపోయారు. అయినా కూడా మీ పర్సనే మీకు కావాలి అని చెప్పి మీరైతే పాస్ట్లో ప్రాధేయపడ్డారు పాస్ట్లో మీ పర్సన్ అయితే. ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన తెలుసుకోవచ్చు. ఇద్దరికి కూడా న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఇద్దరు కూడా న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. బట్ వెయిటింగ్, మార్పు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని పాస్ట్లో బాధ పెట్టినందుకు ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా. మీ గురించి వెయిట్ చేస్తున్నారంటే తనకంటూ ఒక హోప్ అయితే ఉంది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. అందుకే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మీ గురించి వెయిట్ చేస్తున్నారు. పాస్ట్లో థర్డ్ పర్సన్ గురించి మీతో డిస్కషన్స్ చేసినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తనదే తప్పని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తన తప్పు తనైతే తెలుసుకున్నారు. మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో మీ విషయంలో ఏదైతే చేశారో దాని గురించి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనే తెలుస్తుంది. మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మీరైనా మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు. ఎయిర్ ఎనర్జీ. బట్ మీ ఇద్దరు మాత్రం ఆన్లైన్లో స్పై చేసుకుంటున్నారు. మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నారు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన జరిగినవి తలుచుకోవడం అయితే ప్రజెంట్ జరుగుతుంది. మీ ఇద్దరి విషయంలోని కూడా ఆన్లైన్లో ఉన్నారా లేదా అని కూడా చెక్ చేసుకుంటున్నారు మీరు, మీ పర్సన్ కూడా. మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఓకే, మీరైతే మీ వర్క్లో మీరు ప్రజెంట్ అయితే బిజీగా ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీకు ఈ రిలేషన్ కావాలి బట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు ప్రజెంట్ అయితే. మీరు భయపడకూడదు, దేని గురించి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఇప్పుడైతే మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఇంటెన్షన్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. పాస్ట్లో మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు కదా, ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పర్సన్తో ఉంటూ కూడా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరు స్పే చేసుకుంటున్నారు ఒకరికి ఒకరు. బట్ కమ్యూనికేషన్ అయితే లేదు మీ ఇద్దరి మధ్యన. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే అండ్ సపరేషన్లోనే ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యన కూడా బ్రేకప్ అయిపోయిన ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఫాస్ట్లో మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీరు లేకపోయినా కూడా తను ఉండగలను అని చెప్పి అనుకున్నారు. సో ఇప్పుడైతే అది చాలా కష్టం, చాలా బర్డెన్గా ఉంది. మీ పార్ట్నర్ అయితే ఆ బాధను భరించలేకపోతున్నారు. మీ నుంచి దూరంగా ఉండడం చాలా కష్టం అన్న విషయం ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది. ఇప్పుడు మీ పార్ట్నర్ అదే ఫీల్ అవుతున్నారు. మీ వాల్యూ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే తెలిసింది. చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే.
మీ పార్ట్నర్కి మీరే కరెక్ట్ పర్సన్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. సో మీరైతే పాస్ట్లో తన కోసం ఏదైతే చేశారో అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు మీ పార్ట్నర్కి. మీతో ఎంత హ్యాపీగా ఉండేవారు, మీరిద్దరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఇలాంటివి కొన్ని హ్యాపీ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే గుర్తు చేసుకుంటున్నారు. హ్యాపీనెస్ అంతా కూడా ఇప్పుడు తలుచుకుంటున్నారు. మీ పార్ట్నర్తో మీరు అన్నీ షేర్ చేసుకునేవారని చెప్పి ఏది కూడా మీ పార్ట్నర్ దగ్గర మీరు దాచేవారు కాదని మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్కి తెలియకుండా మీరు ఏది చేసేవారు కాదని రైట్ నౌ అన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. తన ఇంటెన్షన్ వచ్చి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీతో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా సక్సెస్ లైఫ్ని గడపాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఈ బాధను భరించలేకపోతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. పాస్ట్లో మీ రిలేషన్ని బ్రేకప్ చేసినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ప్రజెంట్ తెలుసుకోవచ్చు. మీకు కూడా న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసుకోవాలని మీరు కూడా ఆలోచిస్తున్నారు, మీరు కూడా అనుకుంటున్నారు. బట్ పాస్ట్లో ఏదైతే మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ జరిగాయో థర్డ్ పర్సన్స్ గురించి అవి కూడా మీకైతే గుర్తొస్తున్నాయి. మీకు మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయాలి, మీ పార్ట్నర్ దగ్గరికి మీరు వెళ్ళాలని అనుకున్నా కూడా మీరైతే పాస్ట్లో ఏదైతే మీ ఇద్దరి మధ్యన జరిగాయో ఆ డిస్టర్బెన్స్ అన్నీ మీకు గుర్తొస్తున్నాయి. మీకు న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, బట్ ఎందుకంటే బయటికి మాత్రం స్ట్రాంగ్ పర్సన్గా ఉండాలి అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరైతే. మీ పార్ట్నర్ మీ నుంచి వాకవే చేసి వెళ్ళిపోయినందుకు మీరు ఫాస్ట్లో చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో చేసిన బిహేవియర్కి అయితే మీరు చాలా బాధపడుతున్నారు, మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీ ఫీలింగ్స్ని బయట పెట్టకుండా స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత బాధ ఉన్నా కూడా బయటకు తెలియనివ్వకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్తో మీకు న్యూ బిగినింగ్ కావాలి, బట్ పాస్ట్లో జరిగిన డిస్టర్బెన్స్ అన్నీ గుర్తు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీకు కావాలి, బట్ అది బయటకు కనబడనివ్వకుండా మీ బాధని మీరు దాచుకుంటున్నారు. బయటకైతే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యారు మీరు. మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా లేదా తెలుసుకోవచ్చు. ఎస్, సక్సెస్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు మీ పార్ట్నర్. రీయూనియన్ అయితే ఉంది, నిర్ణయం అయితే తీసుకుంటారు. మీ రిలేషన్కి అయితే మీ దగ్గరికి వస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు, మీకు స్టెబిలిటీ ఇస్తారు. మీ రిలేషన్ విషయంలో మీకైతే న్యాయం జరుగుతుంది. మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా వెళ్ళిపోయినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మీ రిలేషన్ విషయంలో సక్సెస్ చేయడానికి అయితే మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. ఆ పెయిన్ఫుల్ ఎనర్జీ నుంచి బయటకు రావాలి, మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ చేసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ కొంచెం టైం అయితే పడుతుంది, కమ్యూనికేషన్ వస్తుంది,
బట్ టైం అయితే పడుతుంది, ఎందుకంటే మనకు ద చారియట్ కార్డ్ వచ్చిందంటేనే టైం పడుతుంది, కొంచెం టైం అయితే పడుతుంది. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటారు, టైం అయితే పడుతుంది. బట్ మీ పార్ట్నర్ అయితే మీ నుంచి కూడా కమ్యూనికేషన్ వస్తుందా లేదా అని కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు కమ్యూనికేషన్ చేస్తారా లేదా అని చెప్పి మీ పార్ట్నర్ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. తనకి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా మీ నుంచి ఏమైనా యాక్షన్ మీరైనా తీసుకుంటారేమో, మీరేమైనా కమ్యూనికేషన్ చేస్తారేమో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మీకోసం కూడా మీ పార్ట్నర్ అయితే మీ ఇద్దరి మధ్యన రీయూనియన్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. కన్ఫామ్గా రీయూనియన్ ఉందా లేదా మీ ఇద్దరి మధ్యన తెలుసుకోవచ్చు. ఎస్, విజిబుల్మెంట్ ఉంది. మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ అవుతుంది. మీ రిలేషన్లో మళ్ళీ విజిబుల్ అవుతుంది. మీ పార్ట్నర్ మీతో మళ్ళీ రీయూనియన్ చేస్తారు, మళ్ళీ విజిబుల్మెంట్ ఉంటుంది. అలా యూనివర్స్ మనకి ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవచ్చు. యూనివర్స్ ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవచ్చు. చూసారా, యూనివర్స్ కూడా విజిబుల్ కార్డు వచ్చింది మనకి. ఎస్, న్యాయం అయితే జరుగుతుంది మీకు. ఎస్, గ్రోత్ అయితే ఉంటుంది. అది మీ రిలేషన్ విషయమా లేదంటే కమ్యూనికేషన్ ఉంటుంది. సక్సెస్. ఓకే, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని నుండి మీరైతే హీల్ అవ్వండి. మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. సక్సెస్ ఉంటుంది మీ ఫ్యూచర్లో, విజిబుల్మెంట్ ఉంటుంది. మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారో దాన్ని మీకు న్యాయం జరుగుతుంది, దాని నుంచి మీకు జస్టిస్ జరుగుతుంది. మీరు ఏదైతే బాధపడుతున్నారో దాని నుంచి మీకైతే జస్టిస్ జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. మీ ఇద్దరి మధ్యన కూడా కమ్యూనికేషన్ జరుగుతుంది. కెరియర్ విషయంలో కూడా మీకు జస్టిస్ జరుగుతుంది, విజిబుల్మెంట్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. అంటే రిలేషన్ విషయంలోనే సక్సెస్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. మీ పార్ట్నర్ మీకు కమ్యూనికేషన్ చేస్తారు, అలాగే జస్టిస్ జరుగుతుంది మీ రిలేషన్ విషయంలోనే. అంటే కెరియర్ గ్రోత్ కూడా, రెండు కూడా విజిబుల్మెంట్ ఉంటుందని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీ ఎదురుగుంటేనే కదా కార్డ్స్ తీసాను. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.